రామ్ నారాయణ రామ్. మొత్తం దేశం బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుంటుంది. మతం గురించి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు మనం దీనిపై మాట్లాడతాం. అందరికీ మతం గురించి సరైన సమాచారం ఉంటే ఎలాంటి సమస్య కూడా కలగదేమో. బంగాళాలో ఉన్న అన్ని వ్యక్తులు ప్రాథమికంగా సనాతన హిందువులు. ప్రస్తుతం వారు అందరూ ఇస్లామిక్ మతాన్ని అనుసరిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిక్ మతాన్ని అనుసరించే వ్యక్తులు సుమారు 500 సంవత్సరాల క్రితం సనాతన మతం యొక్క అనుచరులు అయ్యారు. కానీ మంగళ కాలంలో ఆకలితో, భయంతో మరియు ఇతర కారణాలతో వారు ఇస్లామిక్ మతాన్ని స్వీకరించారు. వారి ప్రాథమిక మతాన్ని వారు మర్చిపోయారు. మానవులచే తయారైన మతాలు నేడు భూమిపై సమస్యలను కలిగిస్తున్నాయి. భూమిపై సుమారు 400 మతాలు ఉన్నాయి. మతం నిజంగా సరిగ్గా ఉంటే ఒకే మతం ఉండాలి. కానీ ఇక్కడ అనేక మతాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాల్సింది, కానీ వారు ఆలోచించరాదు. భూమిపై ఎలాంటి మనిషి కూడా ప్రకృతి గురించి దృష్టి పెట్టడం లేదు. ప్రకృతి, నీరు, గాలి, ఆకాశం మరియు భూమి మనిషి దృష్టి పెట్టకపోతే మానవజాతి ఏమీ చేయగలదు. మనకు మరణం తర్వాత ఎక్కడ పోవాలో, ఏం చేయాలో స్పష్టంగా అర్థం కాకపోతే మనకు శాంతి ఉండదు. భూమిపై ఎన్నో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. వారు కలిసి ప్రకృతిని ఎలా కాపాడాలో ఆలోచించాలి. మీరు ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి మీతో చాలా చెడుగా వ్యవహరించవచ్చు. భూమిపై మనుషులు పుట్టారు, కానీ ఈ భూమి వారికి శాశ్వతంగా ఉండదు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో ఒక రోజు అక్కడకు తిరిగి వెళ్ళిపోవాలి. అందువల్ల ఇక్కడ వచ్చి మతం మరియు జాతి పేరుతో పోరాడకండి. మీరు భూమిపై మంచి పనులు చేయాలి. తద్వారా మీరు విమోచన పొందగలుగుతారు. మీరు చెడు పనులు చేస్తే మీరు కేవలం శిక్ష మాత్రమే పొందగలుగుతారు. ఇప్పటి వరకు మనిషి తన భూమిపై ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. వారికి ఇది అర్థం కావాలి. జాతివాదం మరియు మతం ఎటువంటి వాస్తవికత కాదు. అందరికీ అన్నీ ఒకటే అయినప్పుడు మతం ఎలా అనేకమవుతుంది? భూమిపై నివసిస్తున్న అన్ని మనుషుల మతం ఒకటే. ఆకాశం ఒకటి, భూమి ఒకటి, అన్నీ ఒకటే. అయితే దానిని విడగొట్టే వారం మనం ఎవరు? మతం కనిపించదు. అయినప్పటికీ ప్రజలు దాని పేరుతో పోరాడుతున్నారు. మీరు భూమిపై వచ్చుంటే మీరు ప్రకృతి యొక్క నియమాలను అనుసరించాలి. ప్రకృతి యొక్క మతాన్ని స్వీకరించాలి. మరియు 800 కోట్ల ప్రజలను మీలాగా భావించి వారి చేతిని పట్టుకుని కలిసి వెళ్ళాలి. మీరు మంచి పనులు చేయండి మరియు విమోచన మార్గం స్వయంగా సృష్టించండి.